హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు వీడియోలో మనము సైన్స్ అండ్ సైకాలజీకి సంబంధించి రెండింటికి కూడా ఈ గ్రంథి వ్యవస్థ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ అనేది ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి లైట్గా చూసేసి ఎగ్జామ్కి వెళ్ళిపోండి. ఇది టెట్ అండ్ డిఎస్సి రెండింటికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి కూడా సైకాలజీ క్లాసెస్, ఆల్ క్లాసెస్ అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేసేసానండి. సో ఒకసారి మీరు చూడడమే మీది లేట్. మీరు చూసినట్లయితే నా వీడియోస్ తప్పకుండా నచ్చుతాయి మీకు. ఒకసారి విజిట్ చేసి మీరు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లింక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ తెలంగాణ పిల్లలు మీరు ఒకసారి అవన్నీ చూసుకొని రేపు ఎగ్జామ్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో నాకు కూడా ఇంకా కొంచెం టైట్గానే ఉంది. సో రేపటి వీడియో అయితే చేయను, వేరే ఏదైనా ఒకటి అప్లోడ్ చేస్తాను. సో ఇంతకు ముందు చేసినవి మీరైతే చూసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రంథి వ్యవస్థ అంటే ఏంటి? ఈ గ్రంథి వ్యవస్థ మానవ శరీరంలోని వివిధ అవయవాల మధ్య సమన్వయం ఏర్పరిచే వాటిలో హార్మోనులు అనే రసాయన పదార్థాలు ముఖ్య పాత్రను వహిస్తాయండి. సో నేను యాక్చువల్లీ ఇది నోట్స్ ప్రిపేర్ చేసేంత టైం మరి నాకు లేదండి. సో అందుకే నేను మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో ఎవరు ఫీల్ అవ్వకండి. సో మూర్తిమత్వాన్ని కూడా ఇది మనకి ప్రభావితం చేస్తుంది. మూర్తిమత్వాన్ని గ్రంథి వ్యవస్థ అనేది ప్రభావితం చేయడం ఉంటుంది. సో రసాయన పదార్థాలను స్రవించే కణజాలాన్ని గ్రంథులు అంటారు. రసాయన పదార్థాలను ఏవైతే విడుదల చేస్తాయో వాటిని మనము గ్రంథులు అంటామండి. గ్రంథులు మనకి రెండు రకాలు. ఒకటి నాళ సహిత గ్రంథులు, రెండు నాళ రహిత గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు. ఓకేనా? సో నాళ సహిత గ్రంథులు అంటే ఏంటి? ఇవి తమ స్రావకాలను నేరుగా రక్తంలోకి స్రవించవండి. ఉదాహరణకు లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాళేయము, మూత్రపిండాలు, స్వేద గ్రంథులు, జననాంగ గ్రంథులు. వీటి వల్ల ఇవి మనకి లాలాజలం తీసుకున్నాం అనుకోండి, ఈ లాలాజలం ఏమైనా మనకి నరాల్లో కానీ రక్తంలోకి కానీ స్రవిస్తుందా? లేదు కదా, మన నోట్లో ఉడుతుంది. సేమ్ అలానే అన్నీ కూడానండి, లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాళేయము, మూత్రపిండాలు, స్వేద గ్రంథులు, జననాంగ గ్రంథులు ఇవన్నీ కూడా మనకి నాళ సహిత గ్రంథులలో వస్తాయి. నాళ సహిత గ్రంథులు ఇవి నేరుగా రక్తంలోకి వాటి యొక్క స్రావకాలను స్రవించవు. వీటి వలన జీర్ణ విసర్జన క్రియలు కూడా ప్రభావితం అవుతాయి. ఓకేనా? వీటి యొక్క స్రవించడం వలన జీర్ణ విసర్జన క్రియలు కూడా ప్రభావితం అవుతాయండి. రెండోది ఏంటి? నాళ రహిత గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు. వీటికి నాళాలు ఉండవు. ఇవి విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాళ రహిత గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు అనేవి విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. నాళ సహిత గ్రంథులు విడుదల చేసేవి వీటిని లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇవి ప్రత్యక్షంగా రక్తంలోకి విడుదలవుతాయండి. ఏవి? నాళ రహిత గ్రంథులు అంటే హార్మోన్లన్నీ కూడా మనకి రక్తంలోకి విడుదల అవ్వడం జరుగుతుంది. రక్తం వీటిని శరీరంలోని వివిధ భాగాలకు తీసుకుని వెళ్తుంది. హార్మోన్లు చర్య జరిపే కణజాలాన్ని నిర్వాహక కణజాలం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు? సో నాళ రహిత గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు విడుదల చేసే పదార్థాలని ఏమంటారు? హార్మోన్లు అంటారు. సో నిర్వాహక కణజాలం చర్య జరిపేది ఏవి? ఎటువంటి గ్రంథులు? నాళ రహిత లేదా అంతఃస్రావక గ్రంథులు. ఈ విధంగా మనకి క్వశ్చన్ ఫార్మేట్ అనేది అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ జీవ ప్రక్రియల స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాయి. అలాగే వినాళ గ్రంథుల గురించి, వాటి స్రావకాల గురించి ఏర్పడే ప్రవర్తన రీతులు, మూర్తిమత్వ లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ అని, పీయూష గ్రంథి అని ఇవన్నీ కూడా మనకి నాళ రహిత గ్రంథులు అంటే హార్మోన్స్ అండి ఇవన్నీ. సో ఒకసారి మనం చూసేద్దాము. పీయూష గ్రంథి గురించి తెలుసుకుందాం. మానవ దేహంలో దీనిని అతి ప్రధాన గ్రంథిగా చెప్తారు, మాస్టర్ గ్లాండ్. ఓకేనా? సో ఇది ముందు వెనుక భాగాన, మధ్య మెదడు ముందు భాగాన బఠానీ గింజ పరిమాణంలో ఉండి దేహంలోని ఇతర గ్రంథుల పనితీరును కూడా నియంత్రిస్తుంది. కనుకనే దీన్ని ప్రధాన గ్రంథిగా చెప్పుకుంటారు. కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్, కింగ్ ఆఫ్ గ్లాండ్స్, గ్రంథుల రారాజు అంటారు. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు? మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు? కింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ అని దేనికి పేరు? గ్రంథుల రారాజు అని వేన్ని అంటారు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. సో ఇది మనకి ఎక్కడ ఉంటుంది? ముందు మెదడు వెనుక భాగాన, మధ్య మెదడు ముందు భాగాన బఠానీ గింజ పరిమాణంలో ఉండి దేహంలోని ఇతర గ్రంథుల పనితీరును కూడా ఇది నియంత్రిస్తుందండి. అందుకే దీన్ని మనము ప్రధాన గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్ లేదా కింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ లేదా గ్రంథుల రారాజు అని పిలుస్తాము.
ఈ గ్రంథి మామూలుగా స్రవిస్తే చురుకుగాను చతురతతోనూ సాత్విక స్వభావుడిగాను మానసిక స్థిరత్వం కలవాడిగాను ఉంటారు. అంటే నాలా అంటే రత్న మేడంలా. సో నేను చాలా చురుగ్గా ఉంటా కదా అన్ని విషయాల్లో. సో ఈ గ్రంథి మామూలుగా స్రవిస్తే చురుకుగా ఉంటాడు, అలాగే చతురతతో ఉంటాడు, సాత్విక స్వభావుడిగా ఉంటారు, మానసిక స్థిరత్వం కలవాడిగా ఉంటారు. అదే తక్కువగా ఉంటే తక్కువగా పనిచేస్తే మందబుద్ధితోనూ నిరాశతోనూ ఉంటారు. అంటే మీలా అంటే మాకు మార్క్స్ వస్తాయో రావో, అయ్యో మేము చదవలేదు, జస్ట్ జోక్ అండి, ఎవరు ఫీల్ అవ్వకండి. జస్ట్ మీకు ఒక అవగాహన రావడం కోసం ఇటువంటి చిన్న చిన్న జోక్స్ అయితే నేను వేస్తూ ఉంటాను నా క్లాసెస్లో. సో మందబుద్ధితోనూ నిరాశతోనూ ఉంటారనమాట. ఎందుకుంటారు? మానసిక తక్కువగా విడుదలైతే ఈ హార్మోన్ తగిన పరిమాణంలో విడుదలైతే వాళ్ళు బాగానే ఉంటారు, బట్ తక్కువ పరిమాణంలో విడుదలైతే మందబుద్ధితోనూ నిరాశతోనూ ఉంటారు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి. మందబుద్ధితోనూ నిరాశతోనూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి ఏ గ్రంథి అనేది ఏ హార్మోన్ తక్కువగా విడుదలైతే అని అడుగుతారు. సో క్వశ్చన్ అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి మీరు? మాస్టర్ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి అని మీరు పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ మాస్టర్ గ్రంథిలోనే ఇది విడుదల చేసే 9 రకాల హార్మోనుల్లో గ్రోత్ హార్మోన్ అనేది మన ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్ గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే జైగాంటిజం, తక్కువైతే డార్ఫిజం కలుగుతుంది. జైగాంటిజం అంటే పొడుగ్గా ఉంటారు కదండి, జైగాంట్స్ అంటారు. సో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒకసారి అనేది చాలా హైట్గా ఉండేవాళ్ళు. సో అతన్ని జైగాంట్ సార్ అనేసి అనేవాళ్ళు అనమాట. అంటే సరదాగా పిల్లలు పెట్టుకునే పేర్లండి అవి. కానీ అతను క్లాస్ చెప్తే మాత్రం ఎక్సలెంట్గా చెప్పేవాళ్ళండి. కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు, సూపర్గా చెప్పేవాళ్ళు నాలానే. సో నెక్స్ట్ తక్కువైతే డ్వార్పిజం అంటే కొంచెం పొట్టిగా ఉన్నవాళ్ళు. నెక్స్ట్ జైగాంటిజం అంటే అతి దీర్ఘకాయత్వం మరియు డార్పిజం అంటే మరగుజ్జుతనం. చెప్పాను కదా ఇప్పుడే. సో నెక్స్ట్ లైన్లోనే నేను చెప్పిందే ఉంది. అతి దీర్ఘకాయత్వాన్ని జైగాంటిజం అంటారు, డార్ఫిజంనే మరగుజ్జుతనం అని అంటారు. ఈ గ్రంథి ప్రధానంగా వ్యక్తి యొక్క కండరాలు, లైంగిక అవయవాలపై ప్రభావం చూపిస్తుందండి. ఈ గ్రంథి సో ఇవన్నీ కూడా మనకి పీయూష గ్రంథి యొక్క లక్షణాలండి. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి. ఈ గ్రంథి గొంతులో వాయునాళానికి ముందు భాగాన ఉంటుంది. ఇది విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. థైరాక్సిన్ విడుదలకు అయోడిన్ అనే ఖనిజ లవణం అనేది అవసరం. అయోడిన్ లోపిస్తే సామాన్య గాయిటర్ అనే పరిస్థితి ఏర్పడుతుందండి. సో థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. థైరాక్సిన్ విడుదలకు అయోడిన్ అనే ఖనిజ లవణం అవసరము. అయోడిన్ లోపిస్తే సామాన్య గాయిటర్ అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ థైరాక్సిన్ లోపించిన పిల్లల్లో తన్యత ఏర్పడుతుందండి. తన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే సోమరితనం, మందకుడిగా కూడా పనిచేస్తారు. మందకుడిగా సోమరితనం ఎందుకు పనిచేస్తారు? ఏ గ్రంథి ఏ హార్మోన్ విడుదలవ్వడం తక్కువైతే అని. సో థైరాయిడ్ లేదా అవటు గ్రంథి అని మీరు చూసుకోండి. అలాగే థైరాక్సిన్ కౌమార దశలో తక్కువైతే క్రెటినిజం, వయోజన దశలో తక్కువైతే మిక్సోడిమా పరిస్థితి అనేది ఏర్పడుతుందండి. సో క్రెటినిజం అంటే ఏంటి, మిక్సోడిమా అంటే ఏంటి? క్రెటినిజం అంటే మందబుద్ధిత్వం, విలంబిత మానసిక వికాసము, అస్థిపంజర పెరుగుదలలో లోపము, జననేంద్రియ వికాసం ఆలస్యం అవడం, వీటిని మనము క్రెటినిజం అని అంటారు. అదే మిక్సోడిమా అంటే నిద్రలేమి, మందకుడి ప్రవర్తన, మందబుద్ధితో ప్రవర్తించడం, లైంగిక ఆసక్తి లేకపోవడం. గొంతులో ఉండే ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా విడుదలైతే వ్యక్తి ప్రభావశీలిగాను, అత్యాశాపరుడిగాను, తక్కువైనప్పుడు ప్రజ్ఞాహీనులుగాను, మందబుద్ధులుగాను ఉంటాయి. ఇది ప్రజ్ఞా వికాసం మీద పనిచేస్తుందండి థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, అందుకే మీకు ఇన్నిసార్లు మరీ చెప్తున్నాను. సో థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. ఇది అయోడిన్ అనే ఖనిజలవణం దీనికి అవసరము. ఇది విడుదల కావడానికి అయోడిన్ లోపిస్తే సామాన్య గైటర్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. థైరాక్సిన్ లోపించిన పిల్లల్లో తన్యత ఏర్పడుతుంది. వీళ్ళు సోమరితనము, మందకులుగా పనిచేస్తారు. థైరాక్సిన్ కౌమార దశలో తక్కువైతే క్రెటినిజము, వయోజన దశలో తక్కువైతే మిక్సోడిమా ఏర్పడుతుంది. సో క్రెటినిజం అంటే మందబుద్ధిత్వం, విలంబిత మానసిక వికాసం, అస్థిపంజర పెరుగుదలలో లోపము, జనేంద్రియ వికాసం ఆలస్యం కావడము. మిక్సోడిమా అంటే నిద్రలేమి, మందకుడి ప్రవర్తన, మందబుద్ధితో ప్రవర్తించడము, లైంగిక ఆసక్తి లేకపోవడము. గొంతులో ఉండే ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా విడుదలైతే వ్యక్తి ప్రభావశీలిగాను, అత్యాసపరుడిగాను, తక్కువైనప్పుడు ప్రజ్ఞాహీనులుగాను ఉంటారు. ఇది ప్రజ్ఞా వికాసంపై పనిచేస్తుంది. ఓకేనా? సో ఇక్కడతో అయితే మనకి ఇది థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్
పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవటు గ్రంథి. పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవటు గ్రంథి, ఈ గ్రంథి అనేది థైరాయిడ్ గ్రంథి క్రింది భాగాన అంటిపెట్టుకొని ఉంటుందండి. ఇది విడుదల చేసే హార్మోను పారాథార్మోన్. ఓకేనా, ఇది విడుదల చేసే హార్మోన్ అనేది రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉంటుంది. ఏ హార్మోను రక్తంలోని కాల్షియంను స్థిరపరుస్తూ ఉంటుంది అంటే పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవటు గ్రంథి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క మనకి పారాథార్మోన్ లోపిస్తే చిరాకు, నరాల బలహీనత, ఆందోళన, ఒత్తిడి కూడా కలుగుతుంది. రక్తంలో ఇది ఎక్కువైందనుకోండి టిటాని, తక్కువైతే ఆస్ట్రియోపొరాసిస్ పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్ట్రియోపొరాసిస్ అనగా ఎముకలు బలహీనమైన బోలుగా మారిపోయి పగుళ్ళిచ్చు పరిస్థితి. ఆస్ట్రియా అంటే ఏంటండి ఎముకలు, పొరాసిస్ అంటే బోలుగా మారిపోయి పగుళ్ళిచ్చే పరిస్థితి. టిటాని అనగా కండరాలు సంకోచ స్థితిలో బిగుసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ హార్మోన్ వ్యక్తిని సరళంగా సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ అడ్రినల్ గ్రంథి లేదా అధివృక్క గ్రంథి. దీన్ని ఉద్వేగాల ప్రభావ గ్రంథి అంటారు. ఉద్వేగాల ప్రభావ గ్రంథి అని దేనిని అంటారు? అడ్రినల్ గ్రంథి లేదా అధివృక్క గ్రంథిని అంటారు. ఈ గ్రంథులు మూత్రపిండాలపై బోర్లించిన టోపీలా ఉంటాయండి. ఇది విడుదల చేసే హార్మోన్ అడ్రినలిన్ మరియు కార్టిసాల్. ఓకేనా. కార్టిసాల్ను విచారకర హార్మోన్ అని పిలుస్తారు. కార్టిసాల్ను విచారకర హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది విడుదల చేసే అడ్రినలిన్ అనే హార్మోన్ను లైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వ్యక్తి మొండిగా ఎదురు తిరిగి పోరాడుతూ లేదా భయంతో పారిపోవడం అనేది ఈ హార్మోన్పై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఈ హార్మోన్ ఎక్కువైతే స్త్రీలలో కనిపించే విపరీత లక్షణాలు. ఫస్ట్ వన్, స్త్రీలకు గడ్డాలు మీసాలు వస్తాయి. సెకండ్ వన్, మగవారి గొంతు వలె బొంగురు పోతుంది. థర్డ్ వన్, జననేంద్రియ వికాసం త్వరగా జరిగిపోతుంది. అలాగే ఇది ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం అనేది ఎక్కువైపోతుందండి. ఓకేనా. రక్తపోటు కూడా హెచ్చవుతుంది. పని చేయకపోతే సోమరతనానికి దారితీస్తుంది. ఇది ఉద్వేగ వికాసంపై పనిచేస్తుంది. ఏది ఉద్వేగ వికాసంపై పనిచేసే హార్మోన్ అడ్రినలిన్ గ్రంథి లేదా అధివృక్క గ్రంథి. ఈ హార్మోన్ యొక్క ఉద్వేగాలపై సూటిగా ప్రభావం అనేది చూపిస్తుంది. ఇది విడుదల చేసే హార్మోన్ అడ్రినలిన్ మరియు కార్టిసాల్. ఓకేనా. కార్టిసాల్ను విచారకర హార్మోన్ అని అంటారు. ఇవి మనకి ముఖ్యమైన పాయింట్స్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే బీజ గ్రంథులు. మగ బీజ గ్రంథిని ముష్కము అంటారండి. మగ బీజ గ్రంథిని ముష్కం అంటారు. ముష్కము విడుదల చేసే హార్మోన్లు టెస్టోస్టిరాన్ మరియు ఆండ్రోజన్. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మగవారి ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో పురుష దేహదారుఢ్య ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఓకేనా. ఇవి ఎక్కువైతే లైంగిక దౌర్జన్య ప్రవర్తన కూడా ఏర్పడుతుంది. తక్కువైతే మగ లక్షణాలు అనేవి అభివృద్ధి చెందవండి. లైంగిక దౌర్జన్య ప్రవర్తన అంటే చూడండి, చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు పేపర్లో చూస్తున్నాం, వాళ్ళు లైంగికంగా చాలా వేధింపులు చేస్తున్నారు. సో అటువంటి చెత్త వాళ్ళందరూ కూడా ఏర్పడతారు. అదే తక్కువైతే ఈ లక్షణాలు అనేవి సరిగా అభివృద్ధి చెందవు. సో ఏం లోపిస్తే టెస్టోస్టిరాన్ మరియు ఆండ్రోజన్ అనేది. వీటి పనితీరులో కొద్ది తేడా అనేది ఆదుర్దాకు బలహీనతకు కొంచెం దారితీస్తుంది. సో ఇక్కడికి ఇది మగ బీజ గ్రంథి. నెక్స్ట్ ఆడబీజ గ్రంథిని స్త్రీ బీజ కోశం అంటారండి. ఇది విడుదల చేసే హార్మోన్లు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్. ఓకేనా. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషిస్తాయండి. ఇవి లోపిస్తే స్త్రీలలో వంధ్యత్యం అంటే సంతాన రాహిత్యం, పిల్లలు పుట్టకపోవడం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. ఇక్కడికి మీది ఇది క్లియర్ అయింది. నెక్స్ట్ క్లోమ గ్రంథి అండి. క్లోమ గ్రంథిని నాళ వినాళ గ్రంథి లేదా మిశ్రమ గ్రంథి అని కూడా అంటారు. దీనిలో నాళ సహిత భాగం నుండి క్లోమరసం ఉత్పత్తి అవుతుంది. దీనిలో నాళ రహిత భాగమును లాంగర్హాన్స్ పుటికలు అంటారు. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ లోపిస్తే మధుమేహం లేదా డయాబెటిస్ అనేది వస్తుంది. దీనినే నాళ వినాళ గ్రంథి లేదా మిశ్రమ గ్రంథి అని అంటారు. దీనిలో నాళ సహిత భాగం నుండి క్లోమరసం ఉత్పత్తి అవుతుంది. దీనిలో నాళ రహిత భాగము లాంగర్హాన్స్ పుటికలు అంటారు. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ లోపిస్తే మధుమేహము లేదా డయాబెటిస్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడతో మనకైతే ఇది క్లియర్ అయింది. సో పిల్లలు మీరందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. బాగా చదవండి. సో 1-2 సార్లు వినేయండి. సో అన్ని వీడియోస్ కూడా ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు వినేసినట్లయితే మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు. సో మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.